ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో అది పూర్తి స్థాయిలో అమలు చేసి ఎన్నికలకు పోతా ఉన్నాం. మరి మాకున్న ప్రజాబలం కానీ మాకున్న మనోధైర్యం కానీ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవే అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త కూడా భావిస్తూ ఉన్నారు. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు ఇలాంటి ప్రయత్నం చేయలేకుండా ఉన్నాడు. ఎందుకంటే అతను పెట్టుబడిదారులకు కొమ్ము కాసేవాడు. మీకంతా కూడా తెలుస్తూ ఉంది. రామోజీరావు ఎలాంటి వ్యక్తి, లేకపోతే ఇంకోరు నేను చెప్పదలుచుకోలేదు. ఇలాంటి వ్యక్తి ఏదైనా ఒక ఛాలెంజ్ కింద తీసుకొని ఒక పేదవాడిని శాసనసభ్యుడిగా పెడితే దాన్ని మనం హర్షించవచ్చు తప్ప డబ్బులు ఉన్న వారికే నా దగ్గర సీట్లు అని చెప్పి బేరాలు పెట్టుకొని సీట్లు ఇచ్చే పరిస్థితి. నేను చాలా సంవత్సరాలు ఎంపీగా పనిచేసి బయట వచ్చిన కేసీఆర్ నాని కూడా అంటున్నాడు చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటాడు అని చెప్పి. ఆ విధంగా వారు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మా నాయకుడు చేస్తూ ఉన్నాడు. మరి దీనికి తేడా మీరు గమనించగలరు. అదేవిధంగా ఈ మధ్య ఈరోజే తెలిసింది నాకు 5వ తేదీ నుంచి ఇక్కడ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు పర్యటిస్తారని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. మరి మీ అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో లేదు. ఏదైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్నీ కూడా చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి 500, 200, 300 ఓట్లు వచ్చాయి గత 2 ఎన్నికల్లో కూడా. ఈసారి కూడా ఆమె వచ్చిన దానివల్ల పెరిగేదేం లేదు. ఇంకా నాకు తెలిసి గ్రాఫ్ ఇంకా ఎక్కువగా పడిపోతుందని చెప్పి. ఎందుకంటే అకారణంగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ముందుకు పంపించారు, రెచ్చగొట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేపిస్తూ ఉన్నాడని. దీనివల్ల ఉన్న కాంగ్రెస్ పార్టీ ఊడ్చుకుపోతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. బీజేపీ అంటే వీరారెడ్డి గురించి ఈ మడకసిరి ప్రజల్లో చెప్పాలి. ఎందుకంటే వారు రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు అడుగులకు మడుగులు వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర అనేక పదవులన్నీ పొందారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోతానే తాళం కిరణ్ కుమార్ రెడ్డికి తాళం వేశారు. కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర అత్యంత నమ్మకస్తుడుగా ఉండి పనిచేసి ఏ విధంగా వారు ఇక్కడ ఏ విధంగా దోచుకున్నారో అందరికీ తెలుసు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీనే లేదు, ఇక్కడ సిడబ్ల్యూసీ మెంబర్ అయ్యి నువ్వేం చేస్తావు అని అడుగుతాను. ధైర్యం అంటే నువ్వు పోటీ గెలువు, ఏదైనా మేము హర్షిస్తాము. నీకు ధైర్యం లేదు పోటీ చేయడానికి. ఏడొచ్చి మా కార్యకర్తలను మా నాయకులను రెచ్చగొడుతూ ఉన్నారు. మీరు నిలవండి, 2029లో ఇది జనరల్ సీట్ అవుతుంది, మడసిరిలో నేను మీకే ఇస్తాను అప్పుడు కూడా అని. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా ఇది జనరల్ సీట్ అయితే రీఆర్గనైజేషన్లో 2029లో ఆయన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారు తప్ప ఏ ఒక్కరికి కూడా అవకాశం మీరు అనేది అతని మెంటాలిటీ తెలుసు, నాలాంటి వారికి తెలుసు. వేరే చెప్పనక్కర్లేదు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు వారికి అభ్యర్థులు లేరు. ఏదైతే మేము ఇక్కడ సమన్వయకర్తలు ప్రకటించడము, లేకపోతే శాసనసభ్యుడు సరిగా పనిచేయలేదని ఇంకొకరిని తీసుకురావడము, ఆ విధంగా చేస్తే ఎవరెవరు వస్తారు మా పార్టీలో చేరుతారు, మేము సీట్లు ఇద్దాం అనుకుంటున్నారు తప్ప వాళ్ళు పోయి సీట్లు అడిగి మేము కంటెస్ట్ చేస్తాము అని చెప్పి మాట్లాడేవారు ఎవరు కూడా లేరు. అందరూ కూడా బయటకు వస్తూ ఉంటారు ఒక్కొక్కరు. కాబట్టి దీనికి ప్రత్యేకంగా మనం ఏం చెప్పనక్కర్లేదు. మాకు ఈ ప్రజాబలం ఉంది కాబట్టి 5 సార్లు ప్రకటించాము. మిగతా ఒకటి కూడా ఆల్మోస్ట్ 99% పోటీ చేసేటివి ఉన్నారు కాబట్టి మాకు ఇబ్బంది ఏం లేదు. చిన్న చిన్న ఇబ్బందులు ఏదన్నా ఉంటే అవి అధిగమిస్తాము. మరి నువ్వు అధిగమించేదానికి ఎన్నికలు అయిపోతాయి. చంద్రబాబు నాయుడు ఏదైనా సీట్లు మార్చో లేకపోతే టికెట్లు చేస్తే అక్కడ పోయి కార్యకర్తలను సముదాయించి ఎన్నికలు చేయాలంటే ఎన్నికలు అయిపోతాయి వేళకు. మరి ఇలాంటి దుస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి అంత సాహసం చేయలేకుండా ఉన్నాడు.